గాయస్, ఈరోజు మనం ఒక పవర్ఫుల్ అయిన అమ్మ వారి గురించి తెలుసుకోబోతున్నాం. స్టోరీలోకి వెళ్దామా? ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాళ్ళ మండలం పెదామీరంలోని పల్లాలమ్మ టెంపుల్ గురించి మనం ఇప్పుడు జాతర విశేషాలు, ఆ అమ్మవారి స్టోరీ గురించి తెలుసుకుందాము. చాలా సంవత్సరాల క్రితము పల్లాలమ్మ, కట్లమ్మ ఇద్దరు అక్క చెల్లెలు. ఆ ఊర్లో ఉన్న ప్రజలు కొందరు ఏం చేస్తారంటే కట్లమ్మని పల్లాలమ్మని చంపేస్తారు. సో ఆ కట్లమ్మ మరియు పల్లాలమ్మ శాపం ఇస్తారు. నన్ను మీరు ఏ కులం వల్ల అయితే నన్ను ఇలా చంపేస్తున్నారో, నేను మళ్ళీ ఇదే గ్రామంలో మళ్ళీ ఇక్కడే మీరు చంపిన ప్లేస్లోనే నేను పుడతాను, మీ చేతుల మీదనే నేను పూజలు అందుకుంటాను అని చెప్పి చనిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే చాకల వాళ్ళకి కట్లమ్మ విగ్రహం దొరుకుతుంది, క్షత్రియులకి ఏంటంటే పల్లాలమ్మ విగ్రహం దొరుకుతుంది. సో ఆ గ్రామ ప్రజలందరూ ఆ పల్లాలమ్మని కట్లమ్మని గ్రామదేవతగా పూజించేసేసి ప్రతి సంవత్సరం జాతరగా ఘనంగా జరుపుకుంటారు. ఈ అమ్మవారి విశేషాలు ఏంటంటే, సంతానం లేనివారు, కష్టాలలో ఉన్నవాళ్ళు అమ్మవారిని చుట్టుపక్కల గ్రామాలందరూ కొలిచి వాళ్ళ మొక్కులు, వాళ్ళ కోరికలు అమ్మవారి ముందట సమర్పించేస్తే వాళ్ళ కోరికలను నెరవేరుస్తుందని వాళ్ళ నమ్మకం. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారిని ఎత్తుకొని ప్రతి గడపకి అమ్మవారిని తీసుకొని వస్తారు, మనం దర్శించుకుంటాము. తర్వాత తీసుకెళ్ళి అత్తగారింటికి అంటే పల్లమ్మవారి గుడిలోకి తీసుకెళ్ళి పెడతారనమాట. పెట్టిన తర్వాత 3 రోజులు పూజలు చేస్తారు. ఇంకా పూజలు అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 1 year వరకు, మళ్ళీ వేసవికాలం జాతర వరకు గుడి తలుపులు తెరవరు. రెగ్యులర్ టెంపుల్ లాగా ఓపెన్ చేసి అలా పెట్టారనమాట. మనం ఆ 3 రోజులు, ఆ నెల రోజులు మాత్రం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఆ ఊర్లో నమ్మకం ఏంటంటే, ఒకసారి మనం ఆ ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత 1 month మొత్తం దిగ్బంధం చేస్తారనమాట. ఆ నెల రోజులు ఎవరైతే స్టార్టింగ్ ఆ అమ్మవారి వాళ్ళ ఇంటికి వస్తుందో అప్పుడు కనుక మనం ఆ ఊర్లోకి వెళ్తే కంప్లీట్గా 3 రోజులు ఘనంగా పూజలు అయ్యి పల్లమ్మవారు అత్తగారింటికి వెళ్ళే వరకు కూడా అక్కడ దిగ్బంధనం చేసి ఉండాలన్నమాట. ఈ గ్రామ ప్రజలందరూ వాళ్ళ ఇంటి నుండి అమ్మవారికి రకరకాల నైవేద్యాలను, బోనాలను సమర్పించుకొని అమ్మవారికి ఆత్మ సంతృప్తి కలిగేలాగా, తమ కోరికలు నెరవేరేలాగా అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, జాతర సమయంలో కొందరిలోకి అమ్మవారు పూంటారనమాట. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం కదా, ఇలా వింతలాగా చేస్తారు అని అనుకుంటారు, కానీ అది అస్సలు అబద్ధం కాదండి. ఎందుకంటే నేను చాలాసార్లు జాతర టైంలో చూశాను. చిన్న పిల్లలు, చిన్న ఏజ్డ్ పిల్లలు, పెద్దవాళ్ళు, ఎవరిలోకైనా అమ్మవారు ఎప్పుడైనా పూనొచ్చు. ఆ సమయంలో మనం ఏదైనా అడిగినా కూడా దానికి పరిహారంగా సమాధానం చెప్తారన్నమాట. అది అక్కడ ప్రజలందరూ నమ్ముతారు. మీకు వీలు కుదిరితే నెక్స్ట్ ఇయర్ పెదామీరంలో జరిగే జాతరను విజిట్ చేసి ఆ అమ్మవారి దివ్యాశిస్సులు మీరు పొందండి. మీకు తీరని కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారికి సమర్పించుకోండి. ఆ పల్లమ్మవారి దివ్యాశిస్సులు మీ అందరికీ, మీ కుటుంబం, మీ ఆరోగ్యం, మీకు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై